కొట్టి బాబు కెమెరా లగేజ్ అంతా సర్దుకొని డీజిల్ అయితే కొట్టేస్తున్నాం అనమాట. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించాం, 4000 అయింది. అలా మేము స్టార్ట్ అయితే అయిపోయాం. హలో మామ, ఇంత పొద్దున్నే మేము ఎక్కడికి వచ్చేసామంటే విజయవాడ దుర్గగుడికి అయితే వచ్చేసాం. దుర్గగుడిలో దర్శనం చేసుకొని అలాగే మేము తిరుపతి వ్లాగ్ అయితే పెడతానన్నా కదా. తిరుపతి, అరుణాచలం, కాళహస్తి, గోల్డెన్ టెంపుల్, ఇంకా అలా టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ వ్లాగ్స్ అన్నీ పెడతాను, చూసేయండి. ఇప్పుడైతే మేము దుర్గగుడిలో దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా జరిగింది మాకు దర్శనం అయితే, గంట లోపల జరిగిపోయింది. ఇప్పుడైతే మేము కంచి అయితే వెళ్తున్నాం. కంచిలో ఎలా అయిందో ఏంటో చూసేయండి. దుర్గగుడిలో 9కి అలా మేము స్టార్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చేసరికి 8 అయితే అయిందనమాట. మాకు కంచిలో కూడా చాలా బాగా జరిగింది దర్శనం. అసలైతే మేము దుర్గగుడి తర్వాత అరుణాచలం అయితే వెళ్దాం అనుకున్నాం. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, మీకు అరుణాచలం దూరం అవుతుంది, ఫస్ట్ కంచి చూసుకొని తర్వాత అరుణాచలం రండి అని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారమే మేమైతే కంచి అయితే వచ్చామన్నమాట. మా తిరుపతి ట్రిప్లో పొద్దున్నే అయితే దుర్గగుడి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. అలాగే ఇప్పుడు కంచిలో కంచి కామాక్షి అమ్మవారి దర్శనం అయితే ఇప్పుడే చేసుకున్నాం. ఇంకో 20 నిమిషాలు అయ్యి ఉంటే మటుకి గుడి అయితే కట్టేసేవాళ్ళు అనమాట. మేము వెళ్ళి మంచిగా దర్శనం అయితే జరిగింది. 20 నిమిషాల ముందు వచ్చాం కాబట్టి మాకు దర్శనం జరిగింది, లేదంటే కట్టేసేవాళ్ళు గుడి. ఇప్పుడైతే టైం అయితే అయిపోయింది. మేము కంచి కామాక్షి అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం. అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మేము అరుణాచలం వీడియో కూడా మీకు పెడతాను, చూసి సెకండ్ పార్ట్లో. మీరు కనుక మన ఛానల్లో వచ్చే సెకండ్ పార్ట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసింది. అలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే మామ, బాయ్.